అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 29వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 29వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తేదీ ద్వాదశి నక్షత్రం మఖ కరణం తైతుల గర పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు ఆదివారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:47 నుండి 12:34 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి సాయంత్రం 5:21 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:39 నుండి 6:08 వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 12:11 నుండి 1:40 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం, అన్నింటినీ క్రమంగా సర్దుకోవడం చేయండి. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. సరదాలకు వినోదాలకు మంచి రోజు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు. మీ యొక్క జీవిత సమస్యలు తొలగించుకోవటానికి మీరు ఈ రోజు ఒక సైకాలజిస్ట్ను కలుస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి అధికారుల మన్ననలు పొందుతారు. గృహమున సంతాన శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మార్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది. ఇంతకు ముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది. తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును. మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుందనిపిస్తుంది. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీ యొక్క శక్తికి కారణం అవుతుంది. విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. మీ మనసు నుండి సమస్యలన్నింటినీ పారద్రోలండి. ఇంటిలోనూ స్నేహితుల్లోనూ మీ పొజిషన్ ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం. మీ వస్త్రధారణ కొరకు మీరు కొంత సమయాన్ని వెచ్చేస్తారు.
మీ యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయుటకు ఆకర్షించే ఆహార్యము చాలా ముఖ్యము. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. అన్ని ఒప్పందాలు, లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. కుటుంబ వేడుకలు కొంత స్నేహితులను ఏర్పరుస్తాయి, కానీ ఎంపికలో భద్రంగా ఉండండి. మంచి స్నేహితులు అనేవారు నిధి నిక్షేపం వంటివారు. మంచి స్నేహితులను పదిలంగా దాచుకోవలసిన వారు. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీరు, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువల్లనే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది, ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకాయ జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. తొందరగా పని పూర్తి చేసుకోవటం, తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ ని నొక్కనున్నారు. ఈ రోజు మీకంటే చిన్నవారి దగ్గర నుండి నీతి యొక్క విలువను, ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు. చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. మీరు పర్యావరణానికి సంబంధించిన మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పని చేయాల్సిన అవసరం ఉన్నది. సహకారం అనేది కీలకమైన ప్రధాన సూత్రం అని గుర్తుంచుకోండి. మీ ప్రేమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే. అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయటం మంచి విషయం. దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా, కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ల ముందుకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతు అవుతుంది. స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టారా ఉన్నవారిని మెప్పిస్తుంది. మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనస్సులో ఉన్నది ఏమనుకుంటుంది వారికి చెప్పండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. వైవాహిక జీవితపు తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను, వెంటబడటాలను, చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీరు సొంతం చేసుకుంటారు. ఈ రోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారు వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతారు. కావున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనసును కుదుటపరచుకో. వృశ్చిక రాశి వారు సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి నల్లటి మరియు తెలుపు నువ్వుల విత్తనాలను సమాన రంగులో ఒక రంగురంగుల వస్త్రంలో ఉంచండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.